కూటమి అభ్యర్థులుగా 5గురు నామినేషన్ దాఖలు చేశారు. కౌన్సిల్లో మిడిసిపడిన వైసీపీ నేతలకు కూటమి ఎమ్మెల్సీలు కౌంటర్ ఇస్తారని తెలిపారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎమ్మెల్సీల ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశామని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి తనకు టీడీపీ మంచి అవకాశం కల్పించిందని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీద రవిచంద్ర అన్నారు. శాసనమండలి సభ్యులుగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రెండోసారి ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మా ముగ్గురి ఎంపిక బీటీ నాయుడు గారు, నేను, కావలి గ్రీష్మ గారు, 2 బీసీలు, 1 ఎస్సీ సామాజిక వర్గం నుంచి మా ముగ్గురికి అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ అవకాశాలు కల్పించినటువంటి పార్టీగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మా ముగ్గురి ఎంపికే ఓ నిదర్శనం. వైసీపీలో దళితులను భ్రష్టు పెట్టే విధంగా అలాగే ఉందని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గ్రీష్మ అన్నారు. దళితులను ఇబ్బంది పెట్టినందుకే వైసీపీ 11 స్థానాలకు పరిమితం అయ్యిందని విమర్శించారు. ప్రజలు ఆల్రెడీ నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పారు అని అంటే, నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను, నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేప్ అవుతున్నారండి, ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే, నిన్నెవడైనా రేప్ చేశాడా నన్ను అడిగాడండి లైవ్లోని. నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, దాని గురించి ఎవరు స్పందించలేదు. ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని, అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే, ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి. అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను. అంతేగాని బస్సులోంచి ఈడ్చితంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను, కాదని అనడం లేదు. కానీ దెర్ ఈస్ అ రీజన్ ఫర్ ఎమోషన్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి, దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు. సుధాకర్ గారిని, డాక్టర్ సుధాకర్ గారిని అలాగే ఎంతమందిని హ్యూమిలియేట్ చేశారండి. అసలు టీడీపీలో కష్టపడితే ఏ స్థాయికైనా వెళ్లొచ్చునని, బడుగు బలహీన వర్గాలకు అవకాశాలున్న పార్టీ టీడీపీ అని అన్నారు మరో అభ్యర్థి బీటీ నాయుడు. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు అంతా గుర్తు చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా గత 5 ఏళ్ళు మోసం చేసింది. ఎంతసేపున్న బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ఓటు బ్యాంకు చూసింది తప్ప ఎక్కడ కూడా గౌరవించినటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ గౌరవించినా కుర్చీలకే పరిమితం చేశారు తప్ప ఎక్కడ విధులు లేవు, నిధులు లేవు. దానికి భిన్నంగా ఈరోజు ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బడుగులకు సంబంధించి మాకు చట్టసభల్లో అవకాశాలు ఇచ్చాడు, మాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇంకా చాలా అవకాశాలు రాబోతున్నాయి. దయవుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాలని నన్ను స్ఫూర్తిగా తీసుకొని పని చేస్తే ఈ పార్టీలో ఎంతకన్నా పోవచ్చు. కష్టపడితే డబ్బు లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా ఏ స్థాయికనే పోవచ్చు అని కూడా మీ ద్వారా సందేశం ఇస్తూ ఈ యొక్క అవకాశాన్ని కలిగించినటువంటి పెద్దలకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.